రణబీర్ రామాయణంలో విజయ్ సేతుపతి. పురాణ పురుషుడు శ్రీరాముడి కథను వెండితెరపై ఇప్పటికే ఎన్నోసార్లు ఆవిష్కరించారు. పోయినేడాది ప్రభాస్ శ్రీరాముడుగా నటించిన ఆదిపురుష్ విడుదలైంది. అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఆదిపురుష్ విఫలమైంది. తాజాగా రణబీర్ కపూర్ రాముడుగా మరో రామాయణంను వెండితెరపై ఆవిష్కరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చాన్నాళ్ల క్రితమే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ 3 భాగాలుగా రామాయణం సినిమా రూపొందిస్తామని ప్రకటించారు. అప్పుడు ఆ చిత్రానికి దర్శకుడుగా దంగల్ ఫేమ్ నితీష్ తివారీని ప్రకటించారు. ఇప్పుడు అదే దర్శకుడు నితీష్ తివారీ రణబీర్ రాముడుగా, సాయి పల్లవి సీతగా, కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా రామాయణంను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. యానిమల్ మూవీతో అభిమానులకు మంచి మాస్ ఫీస్ట్ ఇచ్చిన రణబీర్ కపూర్ ఇప్పుడు డెవోషనల్ వేలోకి వెళ్లబోతున్నాడన్నమాట. ఈ సినిమాలో శ్రీరాముడు పాత్ర పోషించడం కోసం రణబీర్ ఆల్కహాల్కి, నాన్ వెజిటేరియన్కి దూరంగా ఉండబోతున్నాడనే ప్రచారం బీటౌన్ సర్కిల్స్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే రణబీర్ రామాయణంలో మిగతా కాస్టింగ్ ఎంపికలు పనులు పూర్తవుతున్నాయట. ఈ సినిమాలో విభీషణుడి పాత్ర కోసం తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తీసుకుంటున్నారట. రావణుడి మరో తమ్ముడు కుంభకర్ణుడిగా బాబీ డియోల్, హనుమాన్ పాత్రలో సన్నీ డియోల్ కనిపించబోతున్నారనేది బాలీవుడ్ టాక్. ఈ ఏడాది మార్చ్ లేదా ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ చిత్రానికి నిర్మాతలు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.